సైలెంట్గా ఉండే ఒంగోలు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో ఎన్ని మసాజ్ స్పా సెంటర్లు ఉన్నాయో కూడా సరిగ్గా తెలియని స్థానికులు వారి వ్యవహారాలు బయటపడేసరికి ఉలిక్కిపడ్డారు. థాయిలాండ్ను తలదన్నేలా ఉన్న అధునాతన సదుపాయాలు చూసి పోలీసులే బిత్తరపోయారు. మసాజ్ సెంటర్స్పై దాడుల్లో పలువురు మహిళలు, పురుషులను అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మసాజ్ స్పా సెంటర్లపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏకకాలంలో దాడులు చేశారు. బయట చూస్తే స్పా, మసాజ్ సెంటర్ల బోర్డులు, లోపల జరుగుతున్న వ్యవహారాలు చూసి షాక్ అయ్యారు. నగరంలో మసాజ్ సెంటర్లు, స్పా క్లినిక్ల పేరుతో యువతులతో యువకులకు క్రాస్ జెండర్ మసాజులు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మొత్తం 16 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేయాలని ఎస్పీ దామోదర్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బృందాలుగా విడిపోయిన పోలీసులు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నడుపుతున్న స్పా సెంటర్లపై ఏకకాలంలో రైడ్స్ చేశారు. ఈ తనిఖీల్లో పలు స్పా సెంటర్లలో యువతులు మసాజ్ చేస్తున్నట్లు గుర్తించారు. క్రాస్ జెండర్ మసాజ్ చేస్తున్న కొన్ని స్పా సెంటర్లలో యువకుల్ని ఆకర్షించేందుకు రూమ్లలో అధునాతనమైన లైటింగ్లు, ఏసీలు ఏర్పాటు చేయడాన్ని చూసిన పోలీసులు కంగుతిన్నారు. అంతేకాకుండా మసాజ్ కోసం వచ్చే యువకులతో బేరసరాలు లేకుండా నేరుగా తెలుసుకునేందుకు ధరల పట్టిక కూడా ఏర్పాటు చేశారు. 2 నెలలకు ఒక ప్యాకేజీ, 3-4 నెలలకు డిస్కౌంట్తో కూడిన ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు గుర్తించారు. సారా అనే స్పా సెంటర్లో 5 యువతులతో పాటు 7 పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొన్ని మసాజ్ సెంటర్లలో మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. పలువురు నిర్వాహకులను, అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ దామోదర్ సార్ ఆదేశాల మేరకు టౌన్లో ఉన్న అన్ని స్పా సెంటర్స్లో రైడ్ చేయడం జరిగిందండి. సారా స్పా సెంటర్ రైడ్ చేసాము. ఇది గుప్తా బ్లాక్లో 4th ఫ్లోర్లో ఉందండి. దీనిలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేశాము. ఎస్ఎస్ అందరూ కలిసి దాదాపు 15 సెంటర్లో ఈరోజు రైడ్ చేశామండి. నిబంధనలను అతిక్రమించి స్పా సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే ఒంగోలు నగరంలో ఇన్ని మసాజ్ సెంటర్స్ ఉన్నాయా అని నగరవాసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.